సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. దీంట్లో మనము డిస్కస్ చేసిన పాయింట్స్ సో ఇన్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. So first one is the levels of organization. We are discussing in previous class. Just 1 minute I will revise this. So first one is the levels of organization. We are discussing in previous class. Just 1 minute I will revise this. Levels of organization. Next coelom. Next symmetry. Next segmentation. Coelom. Segmentation. Next segmentation. And what is segmentation? Next germ layers and germ layers. Okay, we will discuss these points in the previous class. Already we are clearly discussed regarding germ levels layers of organization. Okay, వ్యవస్థీకరణ we will స్థాయిల discuss గురించి లాస్ట్ these క్లాస్ లో points in మనం the previous క్లియర్గా class. డిస్కస్ Already we చేసాము. are clearly discussed సో దీంట్లో regarding levels of organization. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ డిస్కస్ చేసిన స్థాయిల గురించి లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్గా సెల్లార్ లెవెల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో Means దీంట్లో 4 రకాల వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ గురించి డిస్కస్ చేసి దాంట్లో సెకండ్ వన్ సెల్లార్ లెవెల్ ఆఫ్ tissue level of ఆర్గనైజేషన్, కణస్థాయి కణజాల వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ గురించి గురించి డిస్కస్ చేసినాం. సెకండ్ వన్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ tissue level of ఆర్గనైజేషన్, అవయవ స్థాయి గురించి కణజాల discuss స్థాయి చేసినాం. గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ థర్డ్ వన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అవయవ స్థాయి గురించి డిస్కస్ చేసినాం. వ్యవస్థీకరణ గురించి నెక్స్ట్ ఫోర్త్ వన్ క్లియర్ గా అలాంగ్ విత్ క్లియర్ ఆర్గాన్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో అవయవ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి కూడా నెక్స్ట్ డిస్కస్ విల్ చేసినాం క్లియర్ గా అలాంగ్ విత్ డిస్కస్ క్లియర్ సిమెట్రీ. ఎగ్జాంపుల్స్. లాస్ట్ క్లాస్ లో సిమెట్రీ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ దెన్ we will discuss వన్స్ అగైన్ about we will symmetry. discuss the లాస్ట్ క్లాస్ లో symmetry. సిమెట్రీ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా what ఇచ్చాను. is the meaning Then for symmetry? once again we will discuss what is the meaning what for is symmetry? మనకు So, 9th క్లాస్ what is బుక్ the లో ఇచ్చిన meaning దాని for ప్రకారం మనకు symmetry? పెద్ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ what లేదు is the meaning for symmetry? రిగార్డింగ్ దిస్ మనకు క్లాసిఫికేషన్స్. 9th క్లాస్ బుక్ లో ఇచ్చిన దాని ప్రకారం మనకు పెద్ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. 9th క్లాస్ జస్ట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ లలో జస్ట్ వర్డ్ ని టచ్ చేశారు అంతే. ఎస్పెషల్లీ బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఓకేనా? గురించి ఇక్కడ డీటెయిల్ గా information డిస్కస్ లేదు. లేదు. ఇది మనకు 11th Just క్లాస్ one or two 11th places క్లాస్ లలో స్టాండర్డ్ just లో మనకు word ని క్లియర్ touch చేశారు చేశారు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకేనా? సో ఇక్కడ డీటెయిల్ గా డిస్కస్ సిమెట్రీ చేద్దాం. అనే ఇది మనకు వర్డ్ 11th కి క్లాస్ మీనింగ్ ఏం డిస్కస్ 11th క్లాస్ చేస్తున్నామంటే స్టాండర్డ్ లో మనకు క్లియర్ the డీటెయిల్ body ఇన్ఫర్మేషన్ can be ఉంటది. divided into two equal సో ఇక్కడ సిమెట్రీ అనే వర్డ్ కి మీనింగ్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే జీవి యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడితే దాన్ని సౌష్ఠవంగా కన్సిడర్ చేస్తారు. జీవి యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడితే దాన్ని సౌష్ఠవంగా కన్సిడర్ చేస్తారు. ఓకే, జీవి యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడితే దాన్ని సౌష్ఠవంగా కన్సిడర్. జీవి యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడితే దాన్ని సౌష్ఠవంగా కన్సిడర్ డెఫినిషన్ తీసుకుంటారు అన్నట్టు. దట్ ఈస్ ఆల్సో వన్ బాడీ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ యాంటీమియర్స్. ఇప్పుడున్నటువంటి మొత్తం జీవులలో ఉన్నటువంటి జీవ ప్రపంచంలో మొత్తం ఎనిమల్ వరల్డ్ లో డెఫినిషన్ అన్ని జీవుల యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందా? ఉన్నటువంటి జీవ ప్రపంచంలో మొత్తం ఎనిమల్ వరల్డ్ లో సో అంటే ఇప్పుడు అన్ని జీవుల యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందా అంటే అయితే ఇక్కడ ఈ సిమెట్రీని అన్ని జీవుల యొక్క దేహము సౌష్ఠవంగా ప్రదర్శిస్తాయంటే జీవి యొక్క దేహము అయితే ఇక్కడ అర్ధ భాగాలుగా ఈ సిమెట్రీని ఈ సౌష్ఠవాన్ని దాని రకాలుగా విభజించారన్నట్టు. ఓకే, కొన్ని జీవుల యొక్క దేహం సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది, కొన్ని జీవుల యొక్క దేహం అనేది సమాన అర్ధ భాగాలుగా విభజించబడదు. ఓకే, కొన్ని జీవుల యొక్క దేహం సమాన అర్ధ భాగాలుగా విభజించబడని దాన్ని కొన్ని జీవుల యొక్క దేహం అనేది సమాన అర్ధ భాగాలుగా విభజించబడదు. సౌష్ఠవాన్ని రెండు రకాలుగా విభజించబడే దాన్ని ఆధారంగా చేసుకొని విభజించబడని దాన్ని ఆధారంగా చేసుకొని ఏంటి సిమెట్రీని లేదా సౌష్ఠవాన్ని రెండు రకాలుగా మనం ఎసిమెట్రికల్ ఇవి వన్ టైప్స్ ఇవి ఎసిమెట్రికల్ ఆ టూ టైప్స్ అంటే వీటిని ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అంటారు. వీటిని వన్ ఈస్ ద ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్, వీటిని ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అంటారు. వీటిని అసౌష్ఠవ ఆర్గానిజమ్స్, అసౌష్ఠవ జీవులు అంటారు. అసౌష్ఠవ జీవులు ఓకేనా? వీటిని అసౌష్ఠవ జీవులు. రెండవ రకానికి చెందినటువంటి సెకండ్ టైప్ ఆఫ్ జీవులు యానిమల్స్ ఆర్ హియర్ సిమెట్రికల్ అసౌష్ఠవ జీవులు. రెండవ రకానికి చెందినటువంటి సెకండ్ టైప్ ఆఫ్ జీవులు వాట్ ఈస్ యానిమల్స్ ఆర్ అంటే వీటి యొక్క దేహం అనేది రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. వీటిని
సౌష్టవ వీటి జీవులు యొక్క అంటారు. దేహం అనేది రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. మెయిన్ వీటిని DSC లో వచ్చేటువంటి జీవులు జీవులు ఏంటి అంటారు. అంటే ఈ క్రింది సౌష్టవ జీవులు. ఏ జీవి యొక్క మనకు దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా DSC లో వచ్చేటువంటి విభజించబడదు. bits ఏంటి అది అంటే, క్వశ్చన్. ఈ క్రింది ఓకేనా, ఏ జీవి యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడదు. That is the question. అది ఇట్లా క్వశ్చన్ question ఇస్తాడు. దాని కింద ఓకేనా? ఆప్షన్స్ Which ఇస్తాడు. animal ఈ ఫోర్ body ఆప్షన్స్ cannot లో be divided ఏ into జీవి two యొక్క equal దేహము రెండు antimeres? సమాన అర్ధ That భాగాలుగా is the question. విభజించబడదు ఇట్లా question ఇస్తాడు. అనేటువంటి క్వశ్చన్ దాని కింద దీనికి options ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఈ ఫోర్ రాస్తే మనకు ఆప్షన్స్ లో question కి answer ఏ వచ్చేస్తది. జీవి యొక్క అంటే దేహము ఇక్కడ రెండు అసౌష్టవ సమాన జీవులు అర్ధ అంటే ఏం భాగాలుగా చెప్పుకున్నాము? విభజించబడదు. ఈ జీవుల అనేటువంటి యొక్క క్వశ్చన్ దేహము కి రెండు సమాన దీనికి అర్ధ ఎగ్జాంపుల్స్ భాగాలుగా రాస్తే మనకు ఆ విభజించబడదు. క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తది. అంటే సో ఇక్కడ ఇది అసౌష్టవ జీవులు అంటే definition. ఏం చెప్పుకున్నాము? ఈ రెండు జీవుల యొక్క దేహము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడదు. ఓకే, సో ఓకే, ఇది రెండు definition. సమాన అర్ధ భాగాలు రెండు సమాన అర్ధ భాగాలుగా ఓకే, రెండు సమాన విభజించబడదు. రెండు సమాన అర్ధ భాగాలుగా సో వీటినే విభజించబడదు. ఆర్గానిజమ్స్ అంటారు. కెనాట్ డివైడెడ్ ఇంటూ విభజించబడదు. సో Cannot be వీటిని divided into ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అంటారు. కెనాట్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. two halves. Cannot be Two divided halves or into two halves. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. సో ఇప్పుడున్నటువంటి Two టోటల్ halves. కింగ్డమ్ ఎనిమేలియాలో Two దెన్ విచ్ halves ఆర్గానిజమ్స్ or two బాడీ halves. కెనాట్ బి So డివైడెడ్ this ఇంటూ is టూ the ఈక్వల్ definition. యాంటీమియర్స్. So దట్ ఈస్ ద ఇప్పుడున్నటువంటి టోటల్ కింగ్డమ్ ఎనిమేలియాలో examples దెన్ for విచ్ this, ఆర్గానిజమ్స్ బాడీ right? కెనాట్ బి డివైడెడ్ ఇంటూ టూ Mostly ఈక్వల్ యాంటీమియర్స్. sponges. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, mostly సో ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ రైట్ Mostly sponges. స్పాంజికల యొక్క దేహము Okay, రెండు mostly సమాన sponges. అర్ధ భాగాలుగా విభజించబడదు. Mostly sponges. దానితో పాటు స్పంజికల యొక్క adult దేహము gastropods. రెండు సమాన అర్ధ భాగాలుగా Adult gastropods. విభజించబడదు. దానితో Actually గా ప్రీవియస్ పాటు క్లాస్ లో then దీనికి ఎగ్జాంపుల్స్ adult రాస్తాను gastropods. బ్రీఫ్ గా. వీటిని Adult గ్యాస్ట్రోపోడ్స్ gastropods. గా కన్సిడర్ Actually గా చేస్తారు. ప్రీవియస్ క్లాస్ లో వీటికి Proud ఎగ్జాంపుల్స్ రాస్తాను gastropoda. బ్రీఫ్ గా. వీటిని So, proud గ్యాస్ట్రోపోడ్స్ గా కన్సిడర్ అనేది చేస్తారు. వన్ ఆఫ్ ద Proud క్లాస్ ఇన్ gastropoda. మొలస్కా పైలం. So, మొలస్కా proud వర్గానికి చెందినటువంటి gastropoda దానిలో అనేది ఒకానొక one of the తరగతినే మనము class in గ్యాస్ట్రోపోడా mollusca అంటాం. phylum. Proud Mollusca gastropods. వర్గానికి చెందినటువంటి For example, దాంట్లో proud ఒకానొక gastropod తరగతినే example మనము ఏంటంటే గ్యాస్ట్రోపోడా అంటాం. దీన్నే మనము proud gastropods అని కూడా For అంటాం. example, పైల. proud లేదా gastropod apple snail అని కూడా అంటారు example దీన్ని. Apple ఏంటంటే snail, పైల. సో వీటి యొక్క దీన్నే దేహం మనము అనేది రెండు సమాన నత్త అర్ధ అని కూడా భాగాలుగా అంటాం. విభజించబడదు. పైల. లేదా యాపిల్ స్నేల్ అని కూడా అంటారు దీన్ని. యాపిల్ దీని స్నేల్ దేహాన్ని పైల. ఒకసారి మనం సో వీటి యొక్క దేహం అనేది పరిశీలించినట్లయితే రెండు దీని సమాన దేహాన్ని అర్ధ ఒకసారి మనం భాగాలుగా పరిశీలించినట్లయితే ఇలా దీని దేహం ఇలా ఇప్పుడు మనం ఉదాహరణకు చూసి ఇలా దీని tentacles దేహాన్ని ఉంటే, ఒకసారి మనం ఇది దీని పరిశీలించినట్లయితే దేహం. సో దీని దీంట్లో దేహాన్ని ఒకసారి మనం ఇలా పరిశీలించినట్లయితే visceral hump ఇలా అనేది దీని broad దేహం గా ఇలా ఉంటుంది. మనం సో చూసి మనం ఇలా దీని tentacles body లా ఉంటే, two parts గా ఇది divide దీని చేయడానికి దేహం. ప్రయత్నం సో చేస్తే దీంట్లో ఒక half ఇలా లోనేమో visceral large hump portion అనేది of broad body గా part ఉంటుంది. వస్తుంది. Then మనం another దీని part body have లా very two small parts గా part divide of చేయడానికి the, ప్రయత్నం what చేస్తే is, ఒక small half part of the లోనేమో animal body. large portion of body అంటే part ఇక్కడ వస్తుంది. Then రెండు another సమాన part అర్ధ have భాగాలుగా very ఉండవు. small part కాబట్టి of the దీన్ని అసౌష్టవ జీవులుగా స్మాల్ గుర్తిస్తారు. పార్ట్ ఆఫ్ ద ఎనిమల్ బాడీ. కాబట్టి వీటిని దేనిగా అంటే కన్సిడర్ ఇక్కడ చేస్తారు? రెండు సమాన అసౌష్టవ అర్ధ జీవులుగా భాగాలుగా గుర్తిస్తారు. ఉండవు. కాబట్టి ఇలా దీన్ని మనకు అసౌష్టవ జీవులుగా జీవులకు గుర్తిస్తారు. asymmetrical కాబట్టి organisms వీటిని కి దేనిగా ఈ కన్సిడర్ రెండు చేస్తారు? examples very, very అసౌష్టవ important. జీవులుగా గుర్తిస్తారు. ఏంటిది? ఇలా స్పాంజికలు, మనకు పొరిఫెరా ఇది వర్గానికి అసౌష్టవ చెందినటువంటి జీవులను జీవులను symmetrical స్పాంజికలు లేదా organisms స్పాంజెస్ కి అంటాం ఈ కదా. రెండు ఈ examples జీవుల యొక్క very, very దేహము రెండు important. సమాన అర్ధ ఏంటిది? భాగాలుగా విభజించబడదు. స్పాంజికలు. పొరిఫెరా దానితో వర్గానికి పాటు చెందినటువంటి ప్రౌఢ జీవులను గ్యాస్ట్రోపోడా స్పాంజికలు లేదా వర్గానికి స్పాంజెస్ అంటాం కదా. ఈ ఈ ప్రౌఢ జీవుల యొక్క దేహము రెండు సమాన means అర్ధ భాగాలుగా నత్తలు ఉన్నాయి కదా. విభజించబడదు. వీటి దానితో యొక్క దేహం పాటు కూడా రెండు సమాన ప్రౌఢ అర్ధ గ్యాస్ట్రోపోడా భాగాలుగా వర్గానికి చెందినటువంటి విభజించబడదు. జీవులు ఇలా ప్రౌఢ మనము గ్యాస్ట్రోపోడ్స్ అసౌష్టవ జీవులు, means asymmetrical నత్తలు animals ఉన్నాయి కదా. గురించి discuss చేయొచ్చు. వీటి యొక్క దేహం Next, కూడా రెండు సమాన అర్ధ భాగాలుగా symmetrical animals. విభజించబడదు. వీటి యొక్క దేహము రెండు అసౌష్టవ జీవులు, సమాన symmetrical అర్ధ animals భాగాలుగా గురించి discuss విభజించబడుతుంది. చేయొచ్చు. నెక్స్ట్ రెండు సిమెట్రికల్ సమాన వీటి యొక్క అర్ధ దేహము భాగాలుగా రెండు సమాన అర్ధ భాగాలుగా రెండు సమాన విభజించబడుతుంది. అర్ధ భాగాలుగా రెండు విభజించబడడం. సమాన అర్ధ భాగాలుగా రెండు సమాన అర్ధ భాగాలుగా సో దీన్ని బేస్ చేసుకుని మనం విభజించబడడం. వీటిని సిమెట్రికల్స్ అంటాం. యాక్చువల్ గా ఒక జీవి యొక్క దేహాన్ని రెండు సమాన భాగాలుగా విభజించాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనం వీటిని సిమెట్రికల్స్ పాయింట్ ని డిసైడ్ చేయాలి. యాక్చువల్ గా ఒక జీవి యొక్క దేహాన్ని రెండు సమాన భాగాలుగా విభజించాలి అంటే మనం ఒక ప్రాథమిక అక్షం అంటే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క దేహం ఉంది. మన యొక్క దేహంలో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ అనేది రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జీవులను కన్సిడర్ చేస్తాం. మన యొక్క దేహంలో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ అనేది రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. ఒక
ఆయత అక్షంగా ఉండాలి. ఆయత అక్షం అంటే నిలువు అక్షం. మానవులందరూ కూడా సౌష్టవ జీవులే. పర్టికులర్ పాయింట్ ని సో ఎందుకంటే ఒక ఆయత అక్షంగా ఉండాలి. ఆయత అక్షం అంటే నిలువు అక్షం. దీన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తే ఒక మన దేహం అనేది రెండు సమాన భాగాలుగా విభజించబడుతుంది. ఆయత అక్షం రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తే అంటే మన దేహం అనేది రెండు సమాన భాగాలుగా విభజించబడుతుంది. ఇలా విభజించబడేటప్పుడు కొన్ని రూల్స్ కన్సిడర్ చేయాలి. ఏంటి ఆ రూల్స్ అనేవి ఆర్గాన్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి విభజించబడవు. ఓన్లీ బహిర్గతంగా ఉన్నటువంటి అవయవాలు మాత్రమే కన్సిడర్ చేయాలి. రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడవు. ఓన్లీ బహిర్గతంగా ఉన్నటువంటి అవయవాలు ఇది హ్యూమన్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు మన బాడీ హ్యూమన్ చేస్తున్నాము, ఇలా కట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ బాడీ అనుకోండి, ఇది హ్యూమన్ బాడీ అనుకోండి, ఇది హ్యూమన్ బాడీ. సో ఇప్పుడు మనకు ఆయత అక్షం అంటే ఇది నిలువు అక్షం అంటాం కదా, లాంగిట్యూడినల్ యాక్సిస్. ఇది హ్యూమన్ బాడీ అంటే లాంగిట్యూడినల్. సో ఇప్పుడు మనకు ఆయత అక్షం అంటే ఇది నిలువు అక్షం అంటాం కదా, లాంగిట్యూడినల్ యాక్సిస్. దీన్ని లాంగిట్యూడినల్ యాక్సిస్ గా కన్సిడర్ చేస్తారు. దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా ఇలా కట్ చేస్తున్నప్పుడు దీన్ని లాంగిట్యూడినల్ యాక్సిస్, రైట్ సైడ్ ఒక భాగంగా లెఫ్ట్ సైడ్ ఒక భాగంగా విడిపోతుంది. దేహాన్ని రెండు సమాన రైట్ సైడ్ బాడీ పార్ట్ లో ఏవైతే ఎక్స్టర్నల్ గా కనబడుతున్నట్టు మన దేహం ఉంటాయో రైట్ సైడ్ ఒక భాగంలో కూడా సేమ్ ఆర్గాన్స్ ఉండాలి. ఇప్పుడు అప్పుడు రైట్ సైడ్ బాడీ పార్ట్ లో ఏవైతే ఎక్స్టర్నల్ గా కనబడుతున్నట్టు ఆర్గాన్స్ ఉంటాయో లెఫ్ట్ సైడ్ పార్ట్ లో కూడా సేమ్ ఆర్గాన్స్ ఒక అర్ధ భాగంలో, ఇప్పుడు కుడి వైపు ఉన్నటువంటి అర్ధ భాగంలో ఒక కన్ను సిమెట్రికల్ సౌష్టవ జీవులు గా కన్సిడర్ చేస్తారు. మౌత్ దెన్ రిమైనింగ్ అన్ని ఒక అర్ధ భాగంలో డివైడ్ అయిపోయినటువంటి అర్ధ భాగంలో ఈ భాగంలో ఒక చెయ్యి, ఏవైతే బహిర్గతంగా రిమైనింగ్ అన్ని అవి రెండు సమాన భాగాలుగా విభజించబడాలి. ఈ భాగంలో ఒక చెయ్యి విభజించబడితేనే మనం ఏవైతే బహిర్గతంగా కనిపిస్తున్నాయో అవి రెండు సమాన భాగాలుగా విభజించబడాలి. ఎక్స్టర్నల్ గా లెఫ్ట్ సైడ్ విభజించబడితే సేమ్ సౌష్టవ జీవులు కన్సిడర్ చేస్తాం. సౌష్టవం కలిగినటువంటి జీవులు రైట్ సైడ్ పార్ట్ లో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఎక్స్టర్నల్ గా లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్ కూడా సౌష్టవ జీవులు, ఎందుకంటే క్లియర్ గా అప్పుడే దాన్ని సౌష్టవం కలిగినటువంటి జీవులుగా మన దేహాన్ని కట్ చేసినట్లయితే రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడతాయి సౌష్టవ జీవులు, ఎందుకంటే సౌష్టవ జీవులు అంటారు. అయితే సమాంతరంగా మన దేహాన్ని జీవులని మళ్ళీ రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాను కదా అంటారు. ఏ ప్రాంతం నుంచి అయితే జీవులని మళ్ళీ జీవి యొక్క దేహాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేసి ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాను కదా, ఈ కట్ చేసినప్పుడు దాని యొక్క దేహం నుంచి అయితే మనం ఏ ప్రాంతం నుంచి జీవి యొక్క దేహాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేసుకొని ఈ సౌష్టవ జీవులని మళ్ళీ చేసినప్పుడు దాని యొక్క దేహం రెండు సమాన అర్ధ భాగాలుగా ఏ ప్రాంతం నుంచి విభజించబడుతుందో ఆ ప్రాంతాన్ని సౌష్టవమే రెండు రకాలు. ఈ సౌష్టవ జీవులని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ఏంటి ఆ రెండు రకాలు? సో ద సిమెట్రీ ఇక్కడ ఈ సౌష్టవమే రెండు రకాలు. అంటే సిమెట్రీనే టూ టైప్స్ గా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. ఏంటి ఆ టూ టైప్స్ అంటే? సో ద సిమెట్రీ can be divided into first దీనికి ఎగ్జాంపుల్స్ రాస్తారు. టూ టైప్స్ ఏంటివి ఉదాహరణలు సిమెట్రీని ప్రదర్శించేంటే ఒకటి రేడియేరియన్ ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ రాస్తారు దీనికి. ఓకే, ఏంటివి ఉదాహరణలు సిమెట్రీని సిమెట్రీ అంటే ఇక్కడ నిడేరియా ఒకటి నిడేరియన్ టోటల్ కార్డేట్ వస్తాయి ఇక్కడ నిడేరియా టు కార్డేట్. సో దీంట్లో అంటే సిమెట్రీ అంటే ఇక్కడ నిడేరియా ఎలిమెంట్స్ నిమాటి ఎలిమెంట్స్ అనెలిడా ఆర్ద్రబడ మొలస్కా ఇకెనోడర్మేటా హెమికార్డేట్ అండ్ అంటే నిడేరియా టినోఫోరా దీంట్లో ఎలిమెంట్స్ నిమాటి ఎలిమెంట్స్ అనెలిడా ఆర్ద్రబడ మొలస్కా ఇకెనోడర్మేటా హెమికార్డేట్ అండ్ బేస్డ్ ఆన్ ఇవన్నీ దీంట్లో ఉండే ఎగ్జాంపుల్స్. దేన్ని ఆధారంగా చేసుకొని సిమెట్రీని రెండు రకాలుగా విభజించాము. మళ్ళీ దీని రెండు బేస్డ్ ఆన్. సో ఇక్కడ మనం టూ టైప్స్ అన్నాం కదా, దేన్ని ఆధారంగా చేసుకొని సిమెట్రీని రెండు రకాలుగా విభజించామంటే నెంబర్ ఆఫ్ బేస్డ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బాడీ ప్లాంట్స్. ఇందులో ఒకటి రేడియల్ సిమెట్రీ నెంబర్ ఆఫ్ బాడీ రేడియల్ సిమెట్రీ బేస్డ్ ఆన్ రేడియల్ సిమెట్రీని మనము ఇందులో ఒకటి ఏమంటాం రేడియల్ సిమెట్రీ సౌష్టవ జీవులు అంటారు. ఒకటి రేడియల్ సిమెట్రీ. రేడియల్ సిమెట్రీని మనము తెలుగులో ఏమంటామంటే వ్యాసార్థ సౌష్టవ జీవులు అంటాం దీన్ని. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటిదంటే బైలాటరల్ సిమెట్రీ. దీన్ని సెకండ్ టైప్ ఏంటంటే బైలాటరల్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటిదంటే బైలాటరల్ సిమెట్రిక్. సెకండ్ టైప్ ఏంటంటే బైలాటరల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ ని మనం ద్విపార్శ్వ జీవులు అంటాం వీటిని సిమెట్రికల్. సో ఈ బైలాటరల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్ ని మనం ద్విపార్శ్వ జీవులు అంటారు వీటిని. సో
ఈ వ్యాసార్థ సౌష్ఠవ జీవులకు ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులకు ఏంటిది తేడా అనేది జీవులు మనం గమనించాలి. అయితే So, మనకు ఈ వచ్చినటువంటి వ్యాసార్థ క్వశ్చన్స్ సౌష్ఠవ జీవులకు ఈ క్రింది ఏ జీవి యొక్క దేహము అనేది ఒకదానికంటే ఎక్కువ భాగాల నుంచి అయితే కూడా మనకు రెండు వచ్చినటువంటి సమాన క్వశ్చన్స్ అర్ధ ఎలా భాగాలుగా వస్తున్నాయంటే, విభజించబడుతుంది. ఈ క్రింది ఏ Okay, జీవి యొక్క which దేహము organisms body ఒకదానికంటే can be ఎక్కువ divided భాగాల into నుంచి equal కూడా antimia రెండు సమాన more అర్ధ than one భాగాలుగా body plan. విభజించబడుతుంది. ఓకే, Okay, బాడీ which ప్లాన్ organisms అంటే body ఏంటంటే can be divided మనము into ఆ equal జీవిని కట్ antimia చేయడానికి more ఏ than ప్లేస్ one అయితే body సెలెక్ట్ plan. చేస్తామో ఆ ప్లేస్ ని Okay, మనము body బాడీ plan ప్లాన్ అంటాం దాన్ని. అంటే ఏంటిదంటే Okay, మనం so ఇక్కడ ఆ జీవిని కట్ వ్యాసార్థ చేయడానికి సౌష్ఠవం ఏ అంటే ప్లేస్ ఇక్కడ అయితే మనకి సెలెక్ట్ ఏంటిది? చేస్తామో ఆ Radial ప్లేస్ symmetry ని లో మనము బాడీ more ప్లాన్ than అంటాం one దాన్ని. plan is there. ఓకే, సో Okay, ఇక్కడ more వ్యాసార్థ than సౌష్ఠవం అంటే ఇక్కడ మనకి ఏంటిది? one రేడియల్ plan. సిమెట్రీ లో మోర్ Okay, దాన్ more వన్ than ప్లాన్ one ఈస్ plan. దేర్. అంటే Okay, జీవి యొక్క more దేహము than ఒక ప్రాంతం one కంటే plan. ఎక్కువ ప్రాంతాల నుంచి కూడా రెండు Okay, సమాన more అర్ధ than భాగాలుగా one plan. విభజించబడుతుంది. అంటే జీవి So, యొక్క వీటిని దేహము వ్యాసార్థ ఒక సౌష్ఠవ ప్రాంతం జీవులు అంటారు. కంటే ఎక్కువ వీటికి ప్రాంతాల నుంచి కూడా ఉదాహరణగా మనం మనం సమాన ఏమి అర్ధ ఇవ్వచ్చు భాగాలుగా అంటే విభజించబడుతుంది. ఇక్కడ ఓన్లీ వీటిని వీటిని కొన్ని ఎనిమల్ నేమ్స్ వ్యాసార్థ ఇస్తాను, సౌష్ఠవ జీవులు పైల అంటారు. నేమ్స్ ఇస్తాను. వీటికి ఉదాహరణగా Then, మనం ఏమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ పైల ఓన్లీ నిడేరియా, కొన్ని ఎనిమల్ నేమ్స్ ఇస్తాం, పైల పైల నేమ్స్ ఇస్తాను. నిడేరియా, దెన్ అండ్ పైల టీనోఫోరా, నిడేరియా, పైల టీనోఫోరా, పైల సో వీటితో పాటుగా అడల్ట్ ఇకైనోడామ్స్, అడల్ట్ ఇకైనోడామ్స్. సో వీటితో పాటుగా What is echinoderms? ప్రౌఢ ఇకైనోడామ్స్ అంటే ప్రౌఢ స్టార్ ఫిషెస్ ఇవి. ఇకైనోడామ్స్. ప్రౌఢ ఇకైనోడామ్స్ మీన్స్ అడల్ట్ ఇకైనోడామ్స్. What is echinoderms? ప్రౌఢ ఇకైనోడామ్స్ అంటే ప్రౌఢ స్టార్ ఇవి ఫిషెస్ ఇవి. వీటి యొక్క దేహము ప్రౌఢ వీటి యొక్క ఇకైనోడామ్స్ దేహము మీన్స్ అడల్ట్ ఇకైనోడామ్స్. సిమెట్రీని ఫాలో అవుతుంది. ఎన్ని Adult అక్షరాల echinoderms. గుండా కట్ చేసి ఇవి దీని యొక్క దేహం అంటే వీటి యొక్క దేహము ఒకదానికంటే మనం ఎక్కువ వీటి యొక్క అక్షరం దేహము గుండా దీని ఓకే, దేహాన్ని symmetry ని మనం follow కట్ అవుతుంది. చేయొచ్చు. రెండు సమాన ఎన్ని అర్థాలుగా అక్షరాల విభజించవచ్చు. గుండా కట్ చేసి దీని ఓకే, యొక్క దేహం వీటిని అంటే radial symmetry. ఒకదానికంటే ఇంకా మీకు ఎక్కువ detail గా అర్థం దీని కావాలి దేహాన్ని అంటే మనం ఇక్కడ ఒక కట్ point చేయొచ్చు. చూడండి. రెండు సమాన అర్థాలుగా ఏంటిది? విభజించవచ్చు. ద్విపార్శ్వ bilateral. వీటిని ఇక్కడ రేడియల్ ఉన్నటువంటి సిమెట్రీ. ఈ ఇంకా జీవులలో మీకు డీటెయిల్ గా అర్థం ఒకే కావాలి ఒక అంటే అక్షం ఇక్కడ గుండా. పాయింట్ చూడండి. ఓకే, ఏంటిది? ఒకే ద్విపార్శ్వ ఒక bilateral. అక్షం గుండా. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవులలో ఒకే ఒక అక్షం గుండా దాని దేహాన్ని రెండు ఒకే సమాన ఒక అర్ధ భాగాలుగా అక్షం విభజించబడుతుంది. గుండా అంటే ఒక అక్షం గుండానే రెండు ఒకే సమాన ఒక అర్థాలుగా అక్షం విభజించబడుతుంది. గుండా కాబట్టి దీన్ని ద్విపార్శ్వ దాని దేహాన్ని సౌష్ఠవ రెండు సమాన bilateral, అర్ధ bi means భాగాలుగా two. విభజించబడుతుంది. lateral means అంటే lateral ఒక parts. అక్షం గుండానే అంటే ఇప్పుడు ఫర్ రెండు ఎగ్జాంపుల్ సమాన హ్యూమన్ బీయింగ్ అర్థాలు కాబట్టి కాబట్టి ఇలా మన దీన్ని దేహాన్ని ఈ ద్విపార్శ్వ అక్షం సౌష్ఠవ గుండా ఇలా bilateral, మనం bi కట్ means two. చేస్తున్నప్పుడు lateral means ఒకవైపు lateral ఒక parts. lateral part ఇప్పుడు for ఇంకొక example lateral human part. being ఉంది. అంటే ఇలా మన దేహాన్ని ఈ అక్షం గుండా ఇలా మనం ఒకే కట్ ఒక చేస్తున్నప్పుడు అక్షం గుండా ఈ ఒకవైపు క్రింది ఏ ఒక జీవుల యొక్క lateral దేహము part ఒకే ఇంకొక ఒక lateral అక్షం part. గుండా అంటే రెండు సమాన అర్ధ ఈ భాగాలుగా ఆయత విభజించబడుతుంది. ఒకే ఒక ఆయత అక్షం గుండా ఈ క్రింది ఏ జీవుల యొక్క దేహము ఒకే ఒక ఆయత అక్షం గుండా రెండు సమాన వీటికి ఉదాహరణగా ఏమి ఇస్తామంటే మనకు పైల ప్లాటీ హెల్మెంతిస్ కన్సిడర్ చేస్తారు. పైల వీటికి ఉదాహరణగా చాలా ఏమి ఇంపార్టెంట్ ఇస్తామంటే ఇవి మనకు ప్లాటీ హెల్మెంతిస్. ప్లాటీ హెల్మెంతిస్ టు ప్లాటీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అప్ టు ప్లాటీ హెల్మెంతిస్ ప్లాటీ హెల్మెంతిస్ టు కార్డేటా. ఇందులో ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏంటివి? ప్లాటీ హెల్మెంతిస్ టు then I will write with the red color. ఇందులో ఏమైనా Except, ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే very important. ఇవి కొన్ని exemptions ఏంటివి? ఉంటాయి. ఎక్సెప్ట్ అడల్ట్ then I will write with the red color. ఎక్సెప్ట్ అడల్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇవి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ Adult అడల్ట్ gastropods. అట్ ద సేమ్ టైం అడల్ట్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అడల్ట్ Echinoderms. అట్ ద సేమ్ So, టైం adult ఎందుకు echinoderms. అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అంటే అడల్ట్ గ్యాస్ట్రోపోడా అనేది Adult సిమెట్రికల్ ఎగ్జాంపుల్ గా రాస్తున్నాం. Echinoderms. మరి దీన్ని ఎందుకు So, ఇలా actually these are the గ్యాస్ట్రోపోడ్స్ triploplastic organisms. గ్యాస్ట్రోపోడా అనేది మరి ఎందుకు symmetrical ఇవి example గా రాస్తున్నాం. సౌష్ఠవాన్ని ప్రదర్శించట్లేవు మరి దీన్ని ఎందుకు ఇవి వీటి యొక్క larvae actually these are the మాత్రమే triploplastic bilateral symmetry లో organisms. ఉంటాయి. మరి ఎందుకు ఇవి Adult organisms సౌష్ఠవాన్ని are ప్రదర్శించట్లేవు not under the symmetrical వీటి యొక్క organisms. లార్వాస్ Same, మాత్రమే larvae are bilateral symmetry లో gastropods, ఉంటాయి. larvae are Adult echinoderms, organisms are which are exhibit not under the symmetrical bilateral organisms. symmetry. But Same, the adult larvae of gastropods and gastropods, adult echinoderms larvae of cannot echinoderms, exhibit which are the exhibit what the is bilateral symmetry. Very, But very the important. adult gastropods Okay, and adult ఈ క్రింది echinoderms అన్ని cannot త్రిస్తరిత exhibit జీవులు the ద్విపార్శ్వ what is సౌష్ఠవాన్ని bilateral symmetry. ప్రదర్శించబడతాయి. Very, very important. Okay, ఈ ఇట్లా క్రింది ఇచ్చిన అన్ని statement అది త్రిస్తరిత జీవులు true or false ద్విపార్శ్వ statement అంటే సౌష్ఠవాన్ని false statement గా consider చేయాలి. ప్రదర్శించబడతాయి. ఎందుకు అంటే ఈ అన్ని ఇట్లా ఇచ్చిన ఏంటి? statement అన్ని అది త్రిస్తరిత true or జీవులు false statement ద్విపార్శ్వ అంటే సౌష్ఠవాన్ని false statement
ప్రదర్శించవు. ఎగ్జాంప్షన్స్ ఎందుకు అంటే అడల్ట్ గ్యాస్ట్రోపోడా అడల్ట్ ఇకెనోడర్మేటా అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అనేవేమో ప్రదర్శించవు. దీస్ ఆర్ ద ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. అడల్ట్ గ్యాస్ట్రోపోడా సౌష్టవరహిత జీవులు. అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్ అనేవేమో దీస్ ఆర్ ద ఎసిమెట్రికల్ ఆర్గానిజమ్స్. అడల్ట్ ఇకెనోడర్మ్స్ ఏంటి అంటే సౌష్టవరహిత జీవులు. దీస్ ఆర్ ద రేడియల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్. ఎసిమెట్రికల్ ఇవి సౌష్టవరహిత రేడియల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్. అడల్ట్ ఇకెనోడర్మ్స్ ఏంటి అంటే దెన్ దీస్ ఆర్ ద రేడియల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్. ఒకదానికంటే ఎక్కువ రేడియల్ సిమెట్రికల్ ఒకదానికంటే ఎక్కువ అక్షం గుండా దీని యొక్క దేహాన్ని వీటి యొక్క దేహాన్ని రెండు సమాన ఒకదానికంటే ఎక్కువ అక్షం గుండా ఒకదానికంటే ఎక్కువ అక్షం నెంబర్ ఆఫ్ బాడీ దీని యొక్క దేహాన్ని వీటి యొక్క దేహాన్ని రెండు సమాన రేడియల్ సిమెట్రిక్ కెన్ బి డివైడెడ్ అని చెప్పుకున్నాం కదా. టూ టైప్స్ అగైన్ ది నెంబర్ ఆఫ్ బాడీ అగైన్ దీని బేస్డ్ అగైన్ ద రేడియల్ సిమెట్రిక్ కెన్ బి డివైడెడ్ ఇంటూ two types again number again body plan. Body plan అంటే ఏంటిదంటే అక్షం బాడీ ప్లాన్ దీంట్లో కూడా అక్షరాల యొక్క నెంబర్ ని ఆధారంగా అక్షరాల యొక్క సంఖ్యను ఆధారంగా బాడీ ప్లాన్ అంటే ఏంటిదంటే అక్షం ఏ దీంట్లో కూడా అక్షరాల యొక్క నెంబర్ ని ఆధారంగా అక్షరాల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని మళ్ళీ బై వ్యాసార్థ సౌష్టవాన్ని బై రేడియల్ ఒకటి సిమెట్రీ బై రేడియల్ సిమెట్రీ నెక్స్ట్ పెంటా రేడియల్ సిమెట్రీ బై రేడియల్ సిమెట్రీ పంచభాగ సౌష్టవం అంటారు దీన్ని. నెక్స్ట్ పెంటా రేడియల్ సిమెట్రీ పెంటా రేడియల్ సో బై రేడియల్ అండ్ పెంటా రేడియల్ సిమెట్రీ పెంటా పంచభాగ సౌష్టవం దెన్ పెంటా రేడియల్ సిమెట్రీ బై రేడియల్ సిమెట్రీలో సో బై రేడియల్ అండ్ పెంటా రేడియల్ సిమెట్రీ దేహము పంచభాగ సౌష్టవం కేవలం రెండు అక్షరాల గుండా బై రేడియల్ సిమెట్రీలో రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుంది. వీటి యొక్క దేహము వీటిని బై రేడియల్ సిమెట్రీ రెండు అక్షరాల గుండా రేడియల్ అంటే ఏంటి రెండు ప్రైమరీ సెకండరీ విభజించబడుతుంది. టెట్రా పెంటా బై రేడియల్ మనం అంటాం కదా. సో పెంటా రేడియల్ అంటే అక్షరాల గుండా ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఐదు టెట్రా పెంటా లైక్ ఇట్లా మనం అంటాం కదా. దీని యొక్క భాగం ఐదు అక్షరాల గుండా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఐదు అక్షరాల గుండా ఫస్ట్ బై రేడియల్ సిమెట్రీకి దీని యొక్క ఎగ్జాంపుల్స్ రాద్దాం. దేహాన్ని ఇవి యాక్చువల్ గా సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. వ్యాసార్థ సౌష్టవంలో భాగాలు బై రేడియల్ సిమెట్రీకి సౌష్టవంలో భాగాలు ఇవి రెండు కూడా యాక్చువల్ గా ఇవి రెండు బైరేడియల్ సిమెట్రిక్ ఎగ్జాంపుల్స్ సౌష్టవంలో భాగాలే. సి వ్యాసార్థ సౌష్టవంలో భాగాలు ఇవి రెండు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బైరేడియల్ సిమెట్రిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి ప్లూరోబ్రాకియా సి అనీమూన్ ప్లూరోబ్రాకియా సో ఇవి రెండు కూడా దీనికి ప్లూరోబ్రాకియా మంచి ఉదాహరణలుగా కన్సిడర్ చేయొచ్చు. బ్రాకియా ఇక్కడ సి అనీమూన్ ఇవి రెండు కూడా దీనికి చాలా మంచి ఉదాహరణ అనేది నిడేరియా వర్గానికి చెందింది. ఇది సో నిడేరియా వర్గానికి చెందినటువంటి జీవి. ప్లూరోబ్రాకియా సి అనీమూన్ అనేది నిడేరియా వర్గానికి చెందింది. నిడేరియా వర్గానికి చెందినటువంటి జీవి. ప్లూరోబ్రాకియా అనేది నిడేరియా వర్గానికి చెందినటువంటి జీవి. ప్లూరోబ్రాకియా ఏమో టీనోఫోరా ఇక్కడ వర్గానికి చెందినటువంటి జీవి. నిడేరియా అండ్ టీనోఫోరా ఇవి రెండు కూడా దీంట్లో ఇంక్లూడింగ్ టీనోఫోరా వర్గానికి. నిడేరియా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చేసినాము. మెనీ నిడేరియా అండ్ టీనోఫోరా ఇవి రెండు కూడా దీంట్లో ఇంక్లూడింగ్. అంటిమియస్ విత్ మెనీ బాడీ ప్లాంట్స్ ఆర్ నాట్ ఎగ్జిబిట్. ఈ నిడేరియా కొన్ని నిడేరియన్ ఆర్గానిజమ్స్ కి టూ బాడీ ప్లాంట్స్ ఉంటాయి. అంటిమియస్ టీనోఫోరా ఆర్గానిజమ్స్ కి టూ బాడీ ప్లాంట్స్. ఈ నిడేరియన్ లో కొన్ని నిడేరియన్ ఆర్గానిజమ్స్ కి టూ బాడీ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. కొన్ని టీనోఫోరా ఆర్గానిజమ్స్ కి టూ బాడీ ప్లాంట్స్ ఉంటాయి. పంచభాగ సౌష్టయుత జీవులకి ఇక్కడ అడల్ట్ ఇకెనోడర్మ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ప్రౌఢ ఇకెనోడర్మ్ రేడియల్ సిమెట్రీకి ఓకే పంచభాగ సౌష్టయుత జీవులకి ఎగ్జాంపుల్ ఏంటంటే అడల్ట్ ఇకెనోడర్మ్స్ ప్రౌఢ ఇకెనోడర్మ్ ఆర్గానిజమ్స్ ప్రౌఢ ఇకెనోడర్మ్స్. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్టార్ ఫిషెస్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్టార్ ఫిషెస్ ఇవి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దీంట్లో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్టార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్. స్టార్ ఫిష్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీంట్లో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. రెండు అక్షరాల ఉన్న ఎందుకు ఒక ఎగ్జాంపుల్ రెండు కంటే ఎక్కువ అక్షరాల ఉన్న ఎందుకు దీని బాడీ స్టార్ ఫిష్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని బాడీని రెండు డీటెయిల్ గా అర్థంగా వివరించలేము. రెండు అక్షరాల ఉన్న ఎందుకు చూద్దాం. రెండు కంటే ఎక్కువ అక్షరాల ఉన్న ఎందుకు దీని బాడీ వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ బాడీని రెండు సమాన అర్థంగా వివరించలేము అనే దాని గురించి ఒకసారి రెండు రకాలుగా విభజించారు. బేస్డ్ ఆన్ బాడీ ప్లాన్స్ అగైన్ ఇక్కడ దీంట్లో ఒకటి రేడియల్ సిమెట్రీ రెండవది బైలాటరల్ సిమెట్రీ అంటే బేస్డ్ ఆన్ బాడీ ప్లాన్స్ అగైన్ ద్విపార్శ్వ సౌష్టవ జీవులు రేడియల్ సిమెట్రీ రెండవది బైలాటరల్ సిమెట్రీ అంటారంటే ఒకదానికంటే ఎక్కువ ద్విపార్శ్వ సౌష్టవ జీవుల దేహాన్ని అయితే రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తాము. వాటిని ఒకదానికంటే ఎక్కువ వ్యాసార్థ సౌష్టవ జీవులుగా కన్సిడర్ చేస్తాము.
రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తామో వ్యాసం గుండా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందో జీవులుగా కన్సిడర్ చేస్తాము. ఏ జీవుల యొక్క దేహము కేవలం ఒకే ఒక అక్షం గుండా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందో నిడేరియా, టీనోఫోరా అండ్ అడల్ట్ ఇకెనోడామ్స్. సో ఇక్కడ వ్యాసార్థ సౌష్ఠవ జీవులకు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినాము? దీంట్లో నిడేరియా, రేడియల్ సిమెట్రీ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. దేని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ బాడీ ప్లాంట్స్ ఇక్కడ. సో ఒకటి బై రేడియల్ సిమెట్రీ, రెండవది పెంటా రేడియల్ సిమెట్రీ బాడీ ప్లాంట్స్. ఓకే, పెంటా రేడియల్. సో ఒకటి బై రేడియల్ సిమెట్రీ, కేవలం రెండు అక్షాల గుండా మాత్రమే జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. సో బై రేడియల్ అంటే కేవలం రెండు అక్షాల జీవి యొక్క దేహాన్ని జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ రేడియల్ అంటే 5 అక్షాల గుండా జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. అండ్ ఫ్లోరోబ్రాకియా, టీనోఫోరా ఆర్గానిక్ అయినటువంటి జీవులు ఇవన్నీ కూడా రేడియల్ సిమెట్రీలోని ఎగ్జాంపుల్స్. సి అనేమో నిడేరియా అండ్ ఫ్లోరోబ్రాకియా, టీనోఫోరా ఆర్గానిక్ అయినటువంటి జీవులు. ఇవన్నీ కూడా రేడియల్ సిమెట్రీలోని ఎగ్జాంపుల్స్. దీంట్లోకి వేర్వేరు కాడేజ్ రేడియల్ సిమెట్రీ ఐడెంటిఫై ద రేడియల్ సిమెట్రికల్ ఆర్గానిజమ్స్. ఈ క్రింది ఏ జీవులు వ్యాసార్థ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి? రేడియల్ సిమెట్రీ. Then identify the radial symmetrical organisms given below. ఈ క్రింది ఏ జీవులు వ్యాసార్థ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి? ఇవన్నీ కూడా వ్యాసార్థ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ సి అనేమో ఫ్లోరోబ్రాకియా, ఇవన్నీ కూడా వ్యాసార్థ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దీంట్లో ఒక స్టార్ ఫిష్ ఎగ్జాంపుల్ గా తీసుకొని దీంట్లో ఒక డయాగ్రామ్ తోటి బాడీ ప్లాంట్స్ తో డివైడ్ అవుతుంది. ఫ్లోరోబ్రాకియా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దీంట్లో ఒక స్టార్ ఫిష్ ఎగ్జాంపుల్ దీన్ని డిస్కస్ చేద్దాం. బైలాటరల్ సిమెట్రీ బాడీ ప్లాంట్స్ తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ బాడీ ప్లాంట్స్ తో డివైడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. క్లియరా? దాని తర్వాత దీన్ని డిస్కస్ చేద్దాం, బైలాటరల్ సిమెట్రీని. ఓకే, ఫస్ట్ ఫ్లోరోబ్రాకియా. సో ఇది టీనోఫోరా వర్గానికి చెందినటువంటి జీవి. ఓకే, ఇట్ ఈస్ అండర్ ద టీనోఫోరా ఫైలం. ఫ్లోరోబ్రాకియా. సో ఇది టీనోఫోరా వర్గానికి చెందినటువంటి జీవి. సో ఓకే, ఇట్ ఈస్ అండర్ ద ఎనిమల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే టీనోఫోరా యాక్చువల్ గా ఇవి రౌండ్ గా ఉండేటువంటి జీవులు. దీని ఎనిమల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, సో వీటిలో 8 ప్లేట్స్ ఉంటాయి. ఇవి రౌండ్ గా ఉండేటువంటి జీవులు. మధ్యలో నోటి రంధ్రం ఉంటుంది. 8 ప్లేట్స్ కి వీటిలో సీలియాస్ అనేవి ఉంటాయి. ఇట్లా సీలియాస్, కాల్కేరియస్ ప్లేట్స్. ఇలా సీలియాస్ ఉండడం వల్ల ఇది ఎలా కనిపిస్తుంది అంటే సీలియాస్ అనేవి ఉంటాయి, దువ్వెన ఆకారంలో కనిపిస్తాయి వీటిని. సో ఇలా సీలియాస్ ఉండడం వల్ల ఈ టీనోఫోరా ఎలా కనిపిస్తుంది అంటే కోంబులా కనిపిస్తుంది, దువ్వెన ఆకారంలో ఉండే నిర్మాణాలు కనబడతాయంటే. సో మొత్తం ఈ టీనోఫోరా వర్గానికి చెందినటువంటి జీవుల్లో ఎన్ని దువ్వెన ఆకారంలో ఉండే నిర్మాణాలు కనబడతాయంటే 8 ప్లేట్స్ ఆర్ అపియర్. 8. దెన్ సో వీటితో పాటు స్ట్రక్చర్స్ ఆర్ ఒక టెంటికల్, దెన్ ఇది ఒక టెంటికల్. సో 8 ఇప్పుడు దీంట్లో సో ఈ పాయింట్ లో మనం డిస్కస్ చేసేది టెంటికల్, ఇది ఒక ఆయత అక్షం. ఇది సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ అక్షం, ఇది ప్రిన్సిపల్. ఓకే, ఈ పాయింట్ లో మనం డిస్కస్ చేసేది లాంగిట్యూడినల్, ఇది ఆయత అక్షం. ఇది ఓకే, ఆయత అక్షం. ఇది ప్రిన్సిపల్. సో దీంట్లో ఇప్పుడు ఈ జీవి యొక్క దేహాన్ని ఇది లాంగిట్యూడినల్ యాక్సిస్, ఇది దీన్ని ఇలా కట్ చేసి అనుకోండి. సో దీంట్లో ఇప్పుడు జీవి యొక్క దేహాన్ని ఇంకొక హాఫ్ లో ఒక టెంటికల్ రిమైనింగ్ ప్లేట్స్ ఇలా కట్ చేసినాం అనుకోండి. నెక్స్ట్ ఇది ఒక బాడీ ప్లాన్ అవుతుంది. ఒక టెంటికల్ అనదర్ వన్ రిమైనింగ్ ప్లేట్స్, ఇది సెకండ్. ఇంకొక హాఫ్ లో ఒక టెంటికల్ రిమైనింగ్ ప్లేట్స్, ఈ నెక్స్ట్ ఇది ఒక బాడీ ప్లాన్ అవుతుంది. రిమైనింగ్ ప్లేట్స్ అనదర్ వన్ టెంటికల్ సేమ్, ఇది సెకండ్. ఈ టూ ఈ రెండు రిమైనింగ్ ప్లేట్స్ ఈ అర్ధ భాగంలో రిమైనింగ్ మనము రెండు టెంటికల్ కట్ చేసినా ఇప్పుడు ఈ రెండు అక్షాల గుండా ఎందుకు వేరే ఏ ప్రాంతం నుంచి మనకి ఈజీగా అర్థం కావడం కోసం then we cannot get the two equal antimeres. ఇలా కట్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఇటు ఒక అర్ధ భాగం వచ్చింది, ఇటు ఒక అర్ధ భాగం వచ్చింది. ఇలా ఉన్నదాన్ని ఒకే అర్ధ భాగంలో రెండు టెంటికల్స్ వచ్చినాయి. ఇంకొక అర్ధ భాగంలో అసలు టెంటికల్స్ లేనప్పుడు ఇటు ఒక అర్ధ భాగం వచ్చింది, ఇటు ఒక అర్ధ భాగం వచ్చింది. ఈ ఒకే అర్ధ భాగంలో రెండు టెంటికల్స్ వచ్చినాయి, ఇంకొక అర్ధ భాగంలో అసలు టెంటికల్స్ లేవు. సమానంగా నేను చెప్పాను, కొన్ని రూల్స్ చెప్పాను కదా. ఈ పైన ఉన్న అర్ధ భాగంలో రెండు టెంటికల్స్ ఉన్నాయి, అవయవాలు అనేవి అసలు టెంటికల్స్ లేవు. అర్ధ భాగాలలో దీన్ని మనం ఎలా సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తుంది అంటే పైన ఉన్న అర్ధ భాగంలో రెండు టెంటికల్స్ ఉన్నాయి, కింద ఉన్న రెండు సమాన టెంటికల్స్ విభజించవచ్చా అంటే అలాంటప్పుడు దీన్ని మనం ఎలా సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే వీటిని ఈ జీవి యొక్క రేడియల్ సిమెట్రీ విభజించవచ్చా అంటే మీన్స్ 100% ఇంపాసిబుల్. మాత్రమే వీటి యొక్క దేహం అనేది బై రేడియల్ సిమెట్రీ అంటే రెండు మీన్స్ రెండు అక్షాల గుండా మాత్రమే వీటి యొక్క దేహం అనేది పెంటా రేడియల్ గురించి బాడీ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. పెంటా రేడియల్
సో ఈ పెంటారేడియల్ కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాను, స్టార్ ఫిషెస్ ఇచ్చాను. రేడియల్ గురించి చూద్దాం. 5 దేహాల రేడియల్. సో ఈ పెంటారేడియల్ కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాను, 5 అక్షాల గుండా స్టార్ ఫిషెస్ ఇచ్చాను. ఫిష్ యొక్క అంటే మీన్స్ సముద్ర 5 దేహాల జీవి దేహాన్ని 5 అక్షాల రెండు సమాన అర్ధ భాగాలుగా 5 అక్షాల గుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్ నేను ఫిష్ ఒక యొక్క పిక్చర్ ఇస్తాను, ఇక్కడ స్టార్ సముద్ర ఫిష్ పిక్చర్ నక్షత్రం ఇస్తాను, యొక్క జీవి దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ ఇస్తాను, ఇక్కడ స్టార్ ఫిష్ పిక్చర్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా డాట్స్ తోటి సో పెట్టుకుంటే మనకి ఇది పిక్చర్ వస్తుంది. సో మనకి ఈజీగా అర్థం కావాలి అంటే ఇలా ఇది స్టార్ ఫిష్, ఇది దీని యొక్క నోటరంధ్రం, ఇట్ ఈస్ ద మౌత్. సో ఇది మౌత్ అనేది సెంట్రల్ లో ఉంటది కాబట్టి ఇది స్టార్ ఫిష్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ గా కన్సిడర్ చేస్తారు. దీన్ని ఇది మౌత్ అనేది సెంట్రల్ లో ఉంటది కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ గా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు దీని దేహాన్ని మనం ఎట్లా డివైడ్ చేద్దాం చూడండి. ఇప్పుడు వీటి యొక్క దేహాన్ని ఈ యాక్సిస్ అంటే దీంట్లో 5, సో ఇప్పుడు దీని దేహాన్ని మనం ఎట్లా డివైడ్ చేద్దాం చూడండి. ఫస్ట్ వీటి యొక్క దేహాన్ని ఈ యాక్సిస్ ఈ డివిజన్ లో దీంట్లో 5 హాఫ్ లో కంప్లీట్ ఆర్మ్స్ ఉన్నాయి, ఈ 5 ఇది ఫస్ట్ అనదర్ హాఫ్ లో కూడా హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ అండ్ కంప్లీట్ టు ఆర్మ్స్. సో ఈ డివిజన్ లో ఒక నెక్స్ట్ కంప్లీట్ టు ఆర్మ్స్ ఉన్నాయి, దీన్ని కట్ చేసినట్లయితే అనదర్ హాఫ్ లో కూడా హాఫ్ ఆఫ్ ద ఆర్మ్, ఈ అర్ధ భాగంలో రెండు కంప్లీట్ ఆర్మ్స్ ఉంటే ఒక నెక్స్ట్ ఈ అనదర్ హాఫ్ మనం దీన్ని కట్ చేసినట్లయితే సేమ్ ఈ అర్ధ భాగంలో రెండు కంప్లీట్ ఆర్మ్స్ నుంచి దీని దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా కంప్లీట్ టు ఆర్మ్స్ అండ్ నుంచి దీని దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా, ఈ ప్రాంతం నుంచి దీని దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా, ఈ ప్రాంతం నుంచి దీని దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా, ఈ ప్రాంతాల నుంచి దీని దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఫిష్ యొక్క దేహాన్ని ఇది ఏ రకమైన ప్రాంతాల నుంచి 5 అక్షాల గుండా వీటి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. కాబట్టి ఇది ఏ రకమైన పంచభాగ సౌష్ఠవాన్ని అంటే ప్రదర్శిస్తుంది. ఇది సముద్ర నక్షత్రానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ లో బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ప్రదర్శిస్తుంది. మనం అనుకుంటాం మనకి డెప్త్ ఉండదు కదా, 100% ఇదే డెప్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ లో బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏ జీవులలో ఒకదానికంటే ఎక్కువ డెప్త్ ఉండదు కదా, ఒకదానికంటే ఎక్కువ ఇదే డెప్త్ లో క్వశ్చన్ ఇస్తుంది. జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఏ జీవులలో ఒకదానికంటే ఎక్కువ ఒకదానికంటే ఎక్కువ అక్షరాలు టిక్కిన ఉంటాం. జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఆ జీవుల యొక్క దేహం మొత్తం కూడా ఒకటి కంటే ఎక్కువ జీవి దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. వాటి యొక్క ఆ జీవుల యొక్క దేహం మొత్తం ఇది చాలా చాలా ఒకటి కంటే ఎక్కువ క్లియర్ వాటి యొక్క జీవి దేహాన్ని రేడియల్ సిమెట్రీలో వ్యాసార్థ మనం ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? రేడియల్ సిమెట్రీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్. రేడియల్ సిమెట్రీలో వ్యాసార్థ సౌష్టవంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే సిమెట్రీ గురించి వెళ్దాం. ఓకే, క్లియర్? రేడియల్ సిమెట్రీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్ ఇవి. ఓకే ఓకే, నెక్స్ట్ బైలాటరల్ సిమెట్రీ గురించి వెళ్దాం. ఓకే, కెన్ ఐ మూవ్ స్లైడ్? ఓకే,